సార్ ఈ రోజున విద్యావంతులకు సంబంధించి ప్రతి జనవరిలో జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్న జగన్మోహన్ రెడ్డి గారు చివరిలో అంటే ఇంకో 2-3 నెలల్లో ఎన్నికల నోటిఫికేషన్ రాబోతుంది అనగా డిఎస్సి ఏదో అది కూడా 6,100 పోస్టులు లేకపోతే ఇంకొక 600 పోస్టులు ఏదో అటవీ శాఖకు సంబంధించిన పోస్టులు వెళ్తున్నారు. నిజంగా అసలు ఇవన్నీ భర్తీ అయ్యాయి అంటారా? విద్యావంతులు ఇవి నమ్ముతారా? ఎవరైతే ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారో నిరుద్యోగులు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ రైవలరీ విత్ ఎనీ గవర్నమెంట్ అథారిటీస్ అండ్ ఎవరి మీద నాకు కోపం అనేది ఏం లేదు. టు బి ఫ్రాంక్ చెప్పాలి అంటే కనుక యాజ్ ఐఎమ్ ఆల్సో డూయింగ్ పిహెచ్డి రైట్ నౌ ఇన్ ద టాప్ యూనివర్సిటీ ఇన్ ఇండియా. సో విషయం ఏంటిదంటే డిఎస్సి జాబ్ క్యాలెండర్స్ ఇవన్నీ పక్కన పెడితే సో ఐ వాజ్ ఫైండ్ అవుట్ సమ్ మిస్టేక్స్ ఇన్ ద గవర్నమెంట్. లైక్ ఫస్ట్ టాపిక్ ఏంటిదంటే మనం అందరికీ చదువు అనేది చక్కగా అందజేయాలి. విద్య అనేది చదువు కానీ ఆరోగ్యం కానీ తర్వాత ఫుడ్ కానీ షెల్టర్ కూడుగుడ్డ విద్య చాలా అవసరం. విద్య ఇస్తున్నాం, చాలా బాగుంది, సక్సెస్ అన్ని ప్రభుత్వాలు ఇస్తున్నాయి, ఈ ప్రభుత్వం కూడా ఇస్తుంది ఇవ్వాలి, ఇంకపోతే ఇంకా ఇస్తారని కూడా ఆశిస్తాను. అట్ ద సేమ్ టైం విద్యను ఉపయోగించుకునే అవకాశం కూడా ఇవ్వాలి కదా, రైట్? విద్యను ఉపయోగించే అవకాశం కూడా ఇవ్వాలి కదా. సో మోస్ట్ ఆఫ్ ఆల్ ఏంటిదంటే మన విద్యను ఉపయోగిస్తున్నాం, మరి ఆ తర్వాత డిగ్రీ. సార్ టు బి ఫ్రాంక్ ఓపెన్గా ఐఎమ్ ఆస్కింగ్ స్ట్రైట్ క్వశ్చన్ టు యూ, మీరు ఒకసారి వినండి. ఎవ్రీ ఇయర్ బీటెక్ వాళ్ళు ఎంతమంది పాస్ అవుతున్నారు? లక్షల్లో. ఒక యూనివర్సిటీకి ఒక 1 ఇయర్ నుంచి ఒక కాలేజీ నుంచి బయటకు వస్తే 800 మంది. ఇండియాలో ఒక జేఎన్టీ కాకినాడ కింద ఉన్నది 325 కాలేజెస్ ఉన్నాయి. ఆ తర్వాత మిగతా 9 యూనివర్సిటీ, అన్ని యూనివర్సిటీస్ కింద లెక్కేసుకున్న అట్లీస్ట్ 1500 2000 కాలేజీలు ఉంటాయి కదా సార్. 2000 కాలేజీలు ఉంటాయి. సరే సార్, 2000 కాలేజెస్ ఉన్నాయి ఇంజనీరింగ్లో. 2000 కాలేజెస్ ఇంటూ 1000 మంది ఎంతమంది వస్తున్నారు? 2 లక్షల మంది వస్తున్నారు. పాస్డ్ అవుట్ బ్యాట్ 2 లక్షల మంది ఓన్లీ ఇంజనీరింగే. ఓకే, దాంట్లో పాస్ అయిన వాళ్ళు అన్ని అయిన వాళ్ళు 1 లక్ష వేసుకుందాం సార్, 120,000 మంది ఉందో పక్కన పెడదాం. నెక్స్ట్ డిగ్రీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అది కోకోలలో ఉన్నాయి 5,000 కాలేజీలు ఉన్నాయి. 5,000 కాలేజీలు సంవత్సరానికి బయటకు వచ్చేది అలా ఒక 700 మంది వేసుకున్న వాళ్ళు 1,500,000 2 లక్షల మంది ఉన్నారు. వాళ్ళని పక్కన పెడతాం. సో 2 గ్రాడ్యుయేషన్లు కలపండి, ఎన్ని ఉన్నారు? 3 లక్షల మంది ఉన్నారు. 3 లక్షల మంది ఉద్యోగాలకు వెళ్తే 3 లక్షల మందికి మీకు గవర్నమెంట్ జాబులు ఇస్తామని చెప్పలేము. కొంతమంది ట్రైనింగ్కి వెళ్తాం, ప్రైవేట్. అసలు వాళ్ళకి అవకాశం ఇవ్వండి. మీరు బీటెక్ చదువుతానికి అవకాశం ఇచ్చారు, ఎంటెక్ చదువుతానికి అవకాశం ఇచ్చారు, అన్ని ప్రభుత్వాలు ఇచ్చారు. చంద్రబాబు గారు ఇచ్చారు, జగన్ గారు ఇస్తున్నారు, రేపొద్దున వేరే ప్రభుత్వం కళ్యాణ్ గారు వచ్చినా సరే వీ ఆల్సో ఎక్స్పెక్ట్ దెమ్. అది కాదు కదా, ఈ రోజు నేనేదో బటన్ నొక్కుతున్నాను లేకపోతే 2.5 లక్షల. సార్ గతంలో సీఎం గారు, మీరు చదువుకున్న వ్యక్తే, గతంలో సీఎం గారు ఈ వాలంటీర్ ఉద్యోగాలని కేవలం ప్రజాసేవ కోసం మాత్రమే అని చెప్పిన నేపథ్యం. నిన్న కూడా బుగ్గన గారు ఆర్థిక సంబంధించి ఒక నివేదిక ఇచ్చే క్రమంలో ఈ 2.5 లక్షల ఉద్యోగాలు కూడా కలిపి మేము సుమారు 3.5 లక్షల పైచీలకు ఉద్యోగాలు ఇచ్చామని చెప్పుకుంటున్నారు. సార్ టు బి ఫ్రాంక్ అవుట్ ఆఫ్ ది పాలిటిక్స్ ఐ వాంట్ టు టెల్ యూ వన్ థింగ్ సార్. వాలంటీర్ ఈజ్ నాట్ ఎన్ జాబ్. అంటే వీళ్ళంతా కూడా డిగ్రీ లిసన్ ఫస్ట్ ఆఫ్ ఆల్, వాలంటీర్ ఈజ్ నాట్ ఏ జాబ్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ వాలంటీర్? సార్ చదువుకున్న వాళ్ళు ఎంతమంది? వాలంటీర్ అంటే ఏంటి? సేవ చేసేది. సేవని జాబ్ ఎందుకంటారు? ఎవరికి సేవ చేస్తున్నారు? జనాలకు సేవ చేస్తున్నారు. దాని ఉద్యోగాలను ఎందుకు అనుకుంటున్నారు? సింపుల్, నాకు తెలిసింది అంటే నాకు ఎవరు తెలీదు, బట్ నేను కూడా వచ్చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి ఓపెన్గా చెప్తున్నాను. సో నేను తప్పుగా మాట్లాడట్లేదు. సో జస్ట్ ఏంటిదంటే నాకు తెలిసిన అవగాహన ప్రకారం వాలంటీర్ వ్యవస్థ అనేది ఏంటిదంటే మన ఇళ్లలో ఉన్న చెత్త తీసుకెళ్ళి బయట చక్కగా చూపిస్తున్నారు. మీకు 5 ఏళ్ళకి ఒక వాలంటీర్. మీ ఇంట్లో తుమ్మారా, దగ్గారా, బాగానే ఉంది, ఆరోగ్యాల కోసం ఎవరు ఓటేస్తున్నారో కూడా తెలీదా? ఎవరు ఎటుపక్క ముగ్గు చూపిస్తున్నారో కూడా తెలీదా? అంటే ఊరు మొత్తం ఒక కార్పొరేటర్ తిరిగి కష్టపడలేడు, వాడు రోడ్లు చూసుకుంటాడు, చూసుకుంటాడు, పనులు చూసుకుంటాడు, ఎమ్మెల్యే కింద అని డివిజన్కి ఇంత వార్డు మెంబర్లుగా పెట్టుకుందాం అంటే, నేను ఒక బిజినెస్ మ్యాన్ని, నాకున్న బిజినెస్ తెలివితేటలతో చక్కగా ఇంటికి కొంతమంది కాపలా డాగ్స్ని పెంచుకుంటున్నట్టు నాకు కాపలాగా నాకు వాలంటీర్స్ని నా పార్టీ సంరక్షకుడిగా ఉంచుకోవాలి అనే ఉద్దేశంతో నేను కొంతమందిని పెట్టుకున్నా. వాళ్ళు నా కోసం సేవ చేస్తున్నారు, నా పార్టీ నా మీద అభిమానంతో వస్తున్నారు, నా పార్టీ మీద అభిమానంతో సేవ చేసుకున్నారు. వాళ్ళకి నేను అమౌంట్ ఇస్తున్నాను. ఐ డోంట్ వాంట్ బికమ్ ఏ కాంట్రవర్సీ. నేను కాంట్రవర్సీకి వెళ్ళదలుచుకోలేదు. అదే చెప్తున్నా కదా, తన సేవ కోసం తన కోసం వస్తున్నారు, వాళ్ళకి ఎంతో కొంత భర్తీ ఇస్తున్నాను, అంతే, డబ్బు ఇస్తున్నాను. కొంతమంది సరే ఎంతో కొంత వస్తుంది, నిలబెట్టుకుందాం కుటుంబం, ఖాళీగా ఉండేది ఎందుకు, డిగ్రీ చదువుకున్నాం అని చెప్పి వస్తున్నారు. ఎందుకని? వీళ్ళు చెప్పిన ప్రకారం వాలంటీర్ని మేము పర్మనెంట్ చేయగలుగుతాం అని ఒక వర్డ్ అనేది ఒకప్పుడు మోగింది జాయినింగ్ అప్పుడు. ప్రభుత్వం ఇస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారు, ఆయన ఇస్తున్నారు. ఈవెన్ ఉద్యోగమే కానప్పుడు పర్మనెంట్ ఎట్లా అవుతుంది సార్? అది
అప్పుడు వచ్చింది టాక్ మరి అప్పుడు విద్యావంతులను తీసుకెళ్లి బార్లో కూర్చోబెట్టి కౌంటర్లో కౌంట్ చేయించలా ఎందుకు అని అడిగితే వీళ్ళకి లెక్కలు బాగా వచ్చు, వీళ్ళైతే న్యాయబద్ధంగా లెక్క రాస్తారు, ప్రభుత్వానికి డబ్బులు బాగా వస్తాయి, చెక్క పథకం ఇస్తారని దాన్ని ఇంకో కోణంలో చెప్తాను. దాన్ని విద్యావంతులు తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టు, ఇక్కడ జీతాలు ఇచ్చేపోతే అరే బాబు మీరు అక్కడ పని చేయండి రా, వచ్చే డబ్బులు అయితే ఇక్కడ కడితే ఆ డబ్బులు అయితే మీకు ఇస్తారా జీతాలు కానీ చెప్పి కూర్చోబెట్టినటువంటిది. ₹1 బొమ్మ ఎలా ఉంటుందో నాణ్యం బొరుసు ఎలా ఉంటుందో రెండు ఇట్లాగే ఉంటాయి. సో మా ఒపీనియన్ ప్రకారం ఏంటిదంటే కొంతమంది తీసుకునే వాళ్ళు గత్యంతరంలో కూర్చోబెట్టి ఆ డబ్బులు తీసుకొని పెట్టి వీళ్ళకి తీర్చాడు, తర్వాత వాళ్ళని ఉద్యోగాలు పంపించారు. ఈ 4.5 సంవత్సరాల పరిపాలన చూసిన మీరు అసలు ఒక చదువుకున్న వ్యక్తి, మన రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలనుకునే వ్యక్తి రేపొద్దున ఎలాంటి తీర్పు ఇచ్చే అవకాశం ఉంది సార్? కాంట్రవర్షియల్ 3 విషయాలు చెప్తాను సార్. 3 విషయాలు చెప్తాను. హెల్త్ ఈజ్ గుడ్ సార్. ఐ డోంట్ వాంట్ టు పాయింట్ ఆఫ్ డెత్. హెల్త్ ఈస్ 100% గుడ్. ఎందుకంటే ఇవాళ రోజున ఏ హాస్పిటల్కైనా వెళ్ళండి, ఎక్కడైనా వెళ్ళండి, డెఫినెట్లీ ఇట్స్ వెయిన్. ఆరోగ్యశ్రీ ఎవరైతే వాళ్ళ నాన్నగారు ఆరోగ్యశ్రీ తీసుకొచ్చారో సుమారు 1000 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయని చెప్పి ఈ రోజు నా ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయినాయి. ఉన్నాయి సార్, ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయినాయి అంటే ఆ కాంట్రాక్ట్ బేసిస్గా వేరే పర్సన్ ఉన్నారు, ప్రభుత్వమే హ్యాండిల్ చేస్తుంది అనేది అయితే లేదు. అది ప్రభుత్వం ఇస్తుంది. బికాస్ యాజ్ అ కమిటేటర్ ఆఫ్ ద సీఎం హీ సెడ్ నాకు మధ్యతరగతి ఓసీ బీసీ వీళ్ళే నాకు రావాలి కాబట్టి వాళ్ళ విద్య ఆరోగ్య వరకు నేను శ్రద్ధ తీసుకుంటా అని చెప్పారు. 100% కరెక్ట్. దాన్ని ఎవరు ఇప్పటిదాకా నాకు తెలిసి చంద్రబాబు గారు కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా నో వన్ ఇస్ పాయింట్ అవుట్ దట్ దే ఆర్ ఆల్సో సపోర్టెడ్. బట్ ఏంటిదంటే కొన్ని చోట్ల సరిగ్గా జరగలేదు. వన్, సో జగన్ మోహన్ రెడ్డి ఈజ్ 100% కరెక్ట్. He need to do something for the AP government, but its battle members are not much good. ఇప్పుడు రాజు ఒకటే గొప్పవాడైతే కాదు కదా, రాజు పక్కన సేవ చేసే వాళ్ళు కూడా గొప్పవాళ్ళు అయ్యి ఉండాలి. వాళ్ళు చేసే అవకాశం లేదంటున్నారు కదా ఈ రోజు. ఎలా చెప్తారు? సరే సార్, నేను ఒక మాట, మంచినీళ్ళు కూడా ఇవ్వలేకపోయానని మడకసిరి ఎమ్మెల్యే గారు. నో సార్, దాన్ని మనం ఎలా అంటాం? ఇప్పుడు నేను ఉన్నాను, మా నాన్నగారి మీద ఆధారపడుతున్నాను, మా నాన్న నన్ను ఉద్యోగం చేయనివ్వట్లేదు, నాకు 28 ఏళ్ళు వచ్చినాయి, మా నాన్న ఉద్యోగం చేయనివ్వట్లేదు, కూర్చోబెడుతున్నాను అని చెప్పి అని నేను మాట అంటే అది ఎంతవరకు కరెక్ట్? అది ఎంతవరకు కరెక్ట్? బయట వాళ్ళు ఏమంటారు, మీ నాన్న అవకాశం ఇవ్వలేదా అని చెప్పి ఒకళ్ళు అనేవాళ్ళు అంటారు, ఇంకోటి నీకు చేత కాకలేదు అని అంటాం. సో ఏంటిదంటే నాన్నగారినే తిడతారు, అట్లాగే జగన్నే తిడతారు. సో ఏంటిదంటే ఎడ్యుకేషన్ ఈజ్ గివింగ్ ద గుడ్ ఆపర్చునిటీ, బట్ కావాల్సింది ఒక చిన్న మార్పు. ఈయన అన్నిటిని డిగ్రీని బీటెక్ని అన్నిటికి ఒక జనంలో వదిలే బదులు ఏంటిదంటే అర్హత ఉన్న వాడికి స్కాలర్షిప్ ఇవ్వండి. ఇది మాత్రం హైలైట్ చేసి చెప్పండి. ఇట్స్ వెరీ వరస్ట్ థింగ్ ఏంటిదంటే ఎడ్యుకేషన్లో అర్హత ఉన్నవాడికి స్కాలర్షిప్ ఇవ్వమని చెప్పండి, అర్హత లేనివాడికి ఎందుకు స్కాలర్షిప్? బీటెక్లు చేసి స్కెయిన్ శాస్త్రులు ఉన్నారు సార్, మాచవరం డౌన్ రండి, ఇక్కడ మాచవరం డౌన్లో బీటెక్లు చేసి చైన్ స్నాచర్లు ఉన్నారు. వాళ్ళు ఎందుకు కాలేజీలకు వెళ్తున్నారో తెలియదు. ఇక్కడ 3 కాలేజీలు ఉన్నాయి, ఊరు పేరు లేని కాలేజ్, పేర్లు చెప్తే ఊరేసి వస్తారు. చాలా మంది ఈ గ్రౌండ్కి కూడా వస్తారు. వాళ్ళ కాలేజీలో నలుగురికి ఇంజనీరింగ్ కాలేజ్ సార్. అది ఈ మొత్తం లైసెన్స్ ఇచ్చుకుంటుంది దేనికి? యోగి ఆదిత్యనాథ్ ఎవరు లేరు కదా సార్, అందరికీ అంత డేర్స్ ఉండవు కదా. అదే నేను చెప్తున్నాను సార్. అవునప్పుడు దిగిపోండి. ఇప్పుడు మీరేదో చేస్తారని చెప్పి మేము వేసాను సార్, నేను వేసాను సార్, ఓటేసా. ఓవరాల్ గా ఏమంటారు మీరేం చెప్పదలుచుకున్నారు? ఐఎమ్ డిసప్పాయింటెడ్. దేని గురించి? జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని డిసప్పాయింట్? No, I was disappointed with జగన్మోహన్ రెడ్డి గారు. I don't want to point out any పొలిటికల్ ఇష్యూ అండ్ ర్యాకెట్ ఇష్యూస్, నాకు దాని గురించి తెలీదు. నేను ఎక్స్పెక్ట్ చేసింది 3 విషయాలు. ఈయన అట్లీస్ట్ వస్తారు, ఒక బిజినెస్ మైండ్, హీస్ వెల్ టాలెంటెడ్ బిజినెస్ మ్యాన్. నేను ఈరోజు చెప్తున్నా, ఆయన పొలిటీషియన్ కాకుండా ఒక బిజినెస్ మ్యాన్ ఉంటే ఒక రతన్ టాటా అవ్వచ్చు, లేకపోతే రతన్ లక్ష్మీ మిట్టల్ అవ్వచ్చు, అంబానీ అవ్వచ్చు. మనకు జగన్మోహన్ రెడ్డి గారు గొప్పగా గర్వంగా ఇన్స్పిరేషన్తో 100 మంది వచ్చేవాళ్ళు. బట్ హీ బికమ్ బట్ ఆయన పొలిటీషియన్కి వచ్చారు. అదే చెప్తున్నాను, అటు వస్తే ఆయన అంత గొప్ప పొజిషన్లో ఉండేవాళ్ళు, ఎవ్వరు ఏలెత్తి ఇలా చూపించుకున్న పొజిషన్లో ఉండేవాడు కాదు. ఇటు వచ్చేసారు. ఐ డోంట్ వాంట్ టు సే పాస్ ఆర్ ఫెయిల్, హీ నీడ్ టు ఇంప్రూవ్ మోర్. అండ్ రెండో థింగ్ ఏంటంటే 2 థింగ్స్ ఇంకా ఉన్నాయి. అండ్ అతను ప్రూవ్ చేసుకోవాలి సార్. ఏంటిదంటే బిజినెస్ మైండెడ్గా సింపుల్గా చెప్పాలంటే నాకు తెలిసినంత వరకు ఇస్తున్నారు చూసారు సార్, ఇంటింటికి పథకాలు ఇవ్వచ్చు సార్, తప్పలేదు. పేర్లు మార్చేస్తున్నారు, అప్పుడు ఉన్నాయి, ఇది కొంచెం ఎక్కువ ఇస్తున్నారు, తప్పలేదు. కొన్ని పథకాలు ఉన్నాయి, సో అప్పుడు ఉన్నాయి, కొన్ని ఇంప్రూవ్మెంట్ చేసి ఇస్తున్నారు. సో దే ఆర్ ఇంప్రూవింగ్ దెమ్ సెల్ఫ్. అంటే అప్పుడు 10 రూపాయలు ఇస్తున్నారు, ఇప్పుడు 30 రూపాయలు ఇస్తున్నారు. మంచిదే కదా, అది చాలా మంచిది. ఓకేనా, ఇవ్వటంలో తప్పలేదు, కానీ అర్హత ఉన్న వాళ్ళకి ఇవ్వాలి. బట్ అందరూ తీసుకుని మిస్యూజ్ చేస్తున్నాం. వాళ్ళని ఫైండ్ అవుట్ చేసుకుంటే సరిపోతుంది, ఫైండ్ అవుట్ చేసుకోగలిగితే సరిపోతుంది. అండ్ 3వ విషయం ఏంటిదంటే ఇది చాలా ఇంపార్టెంట్, ప్రతి ఒక్కరికి ఫీజు రింబర్స్మెంట్ ఇస్తున్నారు కదా. ఇప్పుడు ఎంసెట్ చదువుతున్నాడు, 1 నుంచి 1,50,000 వచ్చినోడికి కూడా ఫ్రీ సీట్, 1 వచ్చినోడికి 1,50,000 వచ్చినోడి ఫ్రీ సీట్.
దాంట్లో ఏంటిదంటే ర్యాంకింగ్ ఫస్ట్ డివైస్ చేసి చేయమని చెప్పండి, ఇది చాలా బాగుంటుంది. 1వ ర్యాంక్ దగ్గర నుంచి 50,000 ర్యాంక్ వస్తే నేను పూర్తి ఫీజు రింబర్స్మెంట్ ఇస్తా. 50,000 నుంచి ₹1,00,000 వచ్చినోడికి 50% ఫీజు కట్టించుకుంటా. 1,00,000 దాటి వచ్చినోడికి 70% ఫీజు కట్టండి అంటే ఒళ్ళు వంచి చదువుతారు, బుర్ర ఉపయోగించి చదువుతారు. 1 నుంచి 75 వరకు ఫ్రీ అనేసరికి గొట్టగట్ట బుడ్డోడు కూడా అరే నాకు 1,00,000 వచ్చిన ఫ్రీ సీట్ వస్తుంది కదా అని ఏదో కాలేజీలో జాయిన్ అవుతాడు. చైనీస్ నేషనల్గా ఉన్నవాళ్ళు అలాగే. అంటే ఫీజు రింబర్స్మెంట్తో ఎడ్యుకేషన్ వ్యవస్థలో చాలా మందిని మనం నెగిటివ్ చేస్తున్నాం. ర్యాంక్ ఇస్తేనే నేను ఫ్రీ ఇస్తాను అంటే ఒళ్ళు వంచి చదువుతారు. అంతమంది చదవలేదా? మరి ఇప్పుడు ఎందుకు వచ్చి నిన్ని ఇంతమంది బయటకు వస్తున్నారు. కంపెనీస్ అయ్యి బెంగళూరు వెళ్తున్నాం, ఇక్కడ వెళ్తున్నాం. విజయవాడలో ఎక్కడ ఉన్నాయి, వైజాగ్లో ఎక్కడ ఉన్నాయి, తిరుపతిలో ఎక్కడ ఉన్నాయి, హైటెక్. మీరు ఎప్పుడైనా శ్రీ సిటీ వెళ్ళారా? శ్రీ సిటీ వెళ్ళారా? నేను శ్రీ సిటీలో ప్రాజెక్ట్ చేస్తున్నాను. ఐ వాస్ డూయింగ్ ద ప్రాజెక్ట్ ఇన్ సిన్స్ ఫ్రమ్ 3 years in శ్రీ సిటీ. కొంతమంది తీసుకున్నారు డిప్లొమా హోల్డర్ని. బీటెక్ అయితే మా మొహాలు కూడా చూడొద్దు అంటున్నారు. డిప్లొమా రండి మీకు ఎంతైనా ఇస్తానంటున్నారు. బీటెక్ పో బయటికి, మాకు అవసరం లేదు, ఎందుకంటే డిప్లొమా అంటే ట్రైన్ అప్ చేసుకుంటాం. 15,000 నుంచి ఇస్తా, 25,000 తప్పించుతా. బీటెక్ అని వస్తే మాకు అవసరం లేదు, బయటికి పో. ఎంటెక్ అసలు నువ్వు అసలు అవసరం పో అంటున్నారు. పోనీ ఇక్కడ రండి, ఇక్కడ మన గూడూరు దగ్గరగా ఉంది ఐటీ ఫార్మ్, సేమ్ సిచ్యువేషన్ హ్యాపెన్. ఇక్కడికి వెళ్ళండి, ఇప్పుడు నా దగ్గర హెచ్ఆర్ నెంబర్ ఉన్నారు. ఇక్కడ మన మేధా టెక్ పార్క్లో డిప్లొమానా, ఇంటరా, డిగ్రీనా, రండి. బీటెక్ గెట్ అవుట్. సాఫ్ట్వేరే కదా వాళ్ళు చేసుకుంది. అవకాశం ఏది? బీటెక్ కూడా పరిస్థితి రోడ్డు మీద అడుక్కు తినే స్థానానికి వెళ్ళిపోయింది. నువ్వు ఫీజు రింబర్స్మెంట్ ఇవ్వటం మూలంగా ఈ ప్రభుత్వం కదా, ఎవరిచ్చినా సరే గత 10 ఏళ్ళగా ఇస్తున్నారు. ఏం లాభం? అర్హత ఉన్నవాడికి ఇవ్వండి, చదువుతాడు చదువుతాడు, చదువులేనోడు డబ్బు కడతాడు కదా. మా నాన్న వంచి కట్టిస్తున్నాడు అంటే ఇంట్లో 4 పీకుతారు, వీళ్ళు వాళ్ళు దగ్గర పెట్టి చదువుతారు.